న్యూస్ చూస్తున్నాం. విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. గాజువాక ప్రాంతంలో ఇల్లు కూలి ఒకరు మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. వికాస్ నగర్ లోని ఓ భవనాన్ని జాకీల సహాయంతో పైకి లేపే ప్రయత్నం జరుగుతున్న సమయంలో స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. గాయపడిన వారిని స్థానికులు, అధికారులు హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మేము 5 నుండి వచ్చాం. మేము పని 8:30 స్టార్ట్ చేసాం. ఈ వర్క్కి బజార్ వాళ్ళే తీసుకొచ్చాం ఒక ఇద్దరిని. వాళ్ళ పేర్లు అయితే తెలియదులేండి. మా ఇద్దరు కాంట్రాక్టులు, సూపర్వైజర్ ఇద్దరు అలా అందరం పని చేస్తాం. సరే కడుక్కున్న వెళ్ళిపోదాం అని అనుకునే టైంలో ఎలాగనేది సంఘటన జరిగింది. అతనికి తక్కువ మంది వచ్చాడు ముందుకి. మేము అందరం లోపల ఉండిపోయాం 7గురి ముందు. ఒకసారి వచ్చి మరి జాగ్రత్త మిస్టేక్ అయింది కానీ అలాగ వచ్చి అలా ముందుకి పడిపోతుందండి. మేము జాబులు లిఫ్ట్ చేస్తున్నాం. 7గురు ఉన్నామండి లోపల. సూపర్వైజర్ బయట ఉన్నారు. సూపర్వైజర్ కూడా లోపలే ఉన్నారు. ఆ సార్ కూడా బయట లోపలే ఉన్నారు. సార్ చిన్నది చేయగడి తగిలింది. ఉన్న వాళ్ళకి చిన్న తలకే ఒక. విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. గాజువాకు ప్రాంతంలో ఇల్లు కూలి ఒకరు మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఇటు విశాఖ నగర్ లో భవనాన్ని జాకీల సహాయంతో పైకి లేపుతుంటే ఈ ప్రమాదం జరిగిందన్నట్లు కూడా చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే గాజువాక వికాస్ నగర్ లో అయితే సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఇల్లు అయితే రోడ్డు కన్నా కూడా లోతుగా ఉంది అని చెప్పి దాన్ని అయితే పైకి లేపే ప్రయత్నం చేయడంతో పాటు ఇటీవల కాలంలో విశాఖలో కొంతవరకు ఇలాంటి ప్రయోగాలు అయితే చేయడం జరుగుతుంది. జాకీలతో ఇంటిని పైకి లేపి దానికి తగ్గట్టుగా కూడా బేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి చర్యల్లో భాగంగానే ఈ రోజు వికాస్ నగర్ లో కూడా ఒక ఇంటిని అయితే జాకీలతో లేపేందుకైతే ఒప్పందం చేసుకుని కార్మికులు పనిచేస్తున్న సమయంలో ఒక్కసారిగా అయితే ఆ భవనం కూలిపోవడం జరిగింది. అందులో ఈ ప్రమాదంలో అయితే ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది. అదేవిధంగా మరో 7గురు కార్మికులకు అయితే గాయాలయ్యాయి. దీంతో గాయపడ్డ వారిని అయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే శిథిలాల కింద మరో 3 ఉండొచ్చు అని చెప్పి అయితే స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రెస్క్యూ సిబ్బంది అయితే అక్కడికి చేరుకొని ఆ శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు న్యూపోర్ట్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకా ఆ శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా అంటే నిజంగా స్థానికులు చెప్తున్నట్టుగా 3 వ్యక్తులు ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా తేలాల్సింది. దీనికి సంబంధించి కూడా సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.